తింటే కూడా అరగనంత ఆస్తున్నది. ఒక 10 కుటుంబాలను దత్తత తీసుకో. ఖమ్మం 10 కుటుంబాలను వాళ్ళ ఇండ్లు రిపేర్ చేయించు, వాళ్ళ పిల్లలకు చదివందించు. 6 నెలల పాటే, ఎక్కువ కూడా అవసరం లేదు. మా అంటే 10 కుటుంబాలంటే ఎంత అవుతుంది? ఒక కుటుంబానికి 30,000 40,000 చొప్పున అనుకుందాం నెలవారీ ఖర్చులు. మా అంటే ఒక 6 నెలలు అంటున్నాం కదా, నెలకు 4 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు అయితే అనుకుందాం. నీ ఒక నెల శాలరీ 6 నెలల శాలరీ వదులుకుంటే నువ్వు మహాత్ముడు అవుతావు, నీకు గొప్ప పేరు వస్తుంది. అప్పుడు నీకు ఎంత మానవత్వం ఉన్నదో మేము కూడా చూస్తాం. ఇక నీ ఖమ్మం 3 మంత్రులు ఉన్నారు కదా, ఒక్కొక్క మంత్రి ఒక 5 కుటుంబాలను దత్తత తీసుకోరు. ఒక 5 కుటుంబాలనే 5 కుటుంబాలను దత్తత తీసుకొని 5 నెలల పాటు మీ శాలరీలు వదులుకోరు. మీకు 100 కోట్లు ఉన్నాయి. ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న కోట్లే అవి. ఈ ప్రజల చెమట రక్తం పీల్చి పిప్పి వేస్తేనే మీరు కోటీశ్వర్లైంది. ఒక 5 కుటుంబాలను దత్తత తీసుకోరు చూద్దాం. ఇక 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 9 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకోరు. 50,000 మంది గూడు లేక ఆగమైపోయింది. 50,000 మంది అన్నం లేక ఆగమైపోయింది. అక్కడ పరిస్థితి చూస్తా అంటే ఎప్పుడు బాగుపడుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి నీ 69 మంది ఎమ్మెల్యేల నెలవారీ శాలరీతో పాటు ఖమ్మం సంబంధించిన 3 మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలు, ఆ సిపిఐ ఎమ్మెల్యే తోటి 10 మంది ఎమ్మెల్యేలు. మీ శాలరీలు రాకపోతే మీరు ఇప్పుడే రోడ్డు మీద పడతారనే దుస్థితి కూడా కాదు మీది. ఒక్కొక్కరు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండ్లు. ఒక్కొక్కరు ఒక 2 కోట్లు ఇచ్చి ఒక్కో కుటుంబాన్ని ఆదుకోరి. మీరు ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టియాల్సిందే. మీరు ప్రజలను పీడిస్కత్తిని సంపాదించుకున్న సొమ్ము కాదు. ఇంకా కేసీఆర్కు లేదు మానవత్వం, కేసీఆర్ బయటికి వస్తలేరు. ఇవా కేసీఆర్ 2,000 కోట్లు ఇవ్వాలా? ఇవా నీ మాటలు? కేసీఆర్ ఏమి ఇవ్వాలో ఇచ్చిండు, మీరు కదే ఇయ్యిర్రి. కేసీఆర్ ఒక నెల శాలరీ ఇచ్చిండు, మీరు అదే ఇయ్యిర్రి. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాస్ మార్కులు వేయించుకున్నాడు. కేసీఆర్ సర్కారు నుండి కూలిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండి ఆయన ఫామ్ హౌస్లో కూడా ఈరోజు ఒక నెల శాలరీ, ఒక మంత్ శాలరీ వదులుకొని అదే ఖమ్మం ప్రజలు కావచ్చు, ఇదే మహబూబాద్ ప్రజలు కావచ్చు, ఇదే ములుగు ప్రజలకు కావచ్చు సాయం అందించాలనే ఒక సదుద్దేశంతో ఉన్నాడు. మరి ఇది మానవత్వం ఉన్నట్ట లేనట్ట ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షాలు సాయం చేయడానికి వస్తే హరీష్ రావు గారి వాహనం మీద దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే దాడి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోతే దాడి, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి. నువ్వు పెట్టవు, ఇంకోని పెట్టనియవు, పెడతా అంటే సుషి కుళ్ళుకుంటావు, దాడులు. ఇప్పుడు కేసీఆర్ మానవత్వం చాటుకున్నాడు నెల రోజుల శాలరీ వదులుకొని. ఇప్పుడు నీ శాలరీ వదులుకొని నువ్వు మానవత్వం చాటుకుంటావా లేదా? కదా ఒక్కటే చెప్పిగా. ఎక్కువసేపు కూడా నిన్ను నిందించడం కానీ, నిన్ను తిట్టాలనే ఉద్దేశం కానీ, నిన్ను విమర్శించాలనే ఉద్దేశం కానీ మాకు లేదు. కేసీఆర్ ఫామ్ హౌజులు ఉండే ఒక నెల శాలరీ వదులుకున్నాడు. నువ్వు ఇంటికాడు ఉంటావో లేకపోతే ఇంకెక్కడికన్నా పోతావో నీ శాలరీ వదులుకోవాల్సిందే. ఖమ్మంలో 10 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిందే. నీ మంత్రులు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిందే. 6 నెలల పాటు మీ శాలరీలు వదులుకొని ఖమ్మం ప్రజలకు మీరు సాయం అందించవలసిందే. ఖమ్మం ప్రజలకు మీరు సాయం అందించకపోతే మీరు 100% మీరు మానవత్వం లేను.